దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనము హైదరాబాద్ మహానగరంలోని ఆర్టీసీ ఎగ్స్ రోడ్లో ఉన్న సుదర్శన్ థియేటర్లో ఉన్నాము. ఈ సుదర్శన్ థియేటర్ అధినేత నందగోపాల్ గారి కుమారుడు రాజు గారు మనతో ఉన్నారు. నిజంగా సుదర్శన్ థియేటర్ ఆర్టీసీ ఎగ్స్ రోడ్లో తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ థియేటరు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు తెలంగాణలో 500 థియేటర్స్ ఉన్నాయి. వేలాది మంది వర్కర్స్ ఈ థియేటర్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. ఒక చిన్న మొక్కగా స్టార్ట్ అయిన సుదర్శన్ థియేటరు ఒక మహావృక్షంగా ఎదిగి లక్షలాది మంది సినీ ప్రేమికుల ఆశలు నెరవేరుస్తూ చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఇది ఒక చిన్న మొక్కగా స్టార్ట్ అయ్యి మరీ వృక్షంగా మారింది. నిజంగా సుదర్శన్ థియేటర్ ఏ ఆలోచనతో స్టార్ట్ చేశారు, ఇంతమందికి ఎట్లా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, సినీ రంగానికి సంబంధించి సినిమా టాకీస్లు చాలా ముఖ్యం. దీని సక్సెస్ స్టోరీ, సుదర్శన్ థియేటర్ సక్సెస్ స్టోరీని ఇప్పుడు రాజుగారి మాటల్లో విందాం. సుదర్శన్ 35mm గురించి చెప్పాలంటే మా పెద్దల గురించి చెప్పాల్సిందే. సుదర్శన్ 35mm అండ్ సుదర్శన్ 70mm. ఫస్ట్ మా తాతగారు సుదర్శన్ 70mm నిర్మించారు. యాక్చువల్లీ పక్కనున్న థియేటర్ ఇప్పుడు మల్టీప్లెక్స్ అవుతోంది. అంటే పెద్దల గురించి చెప్పాల్సిందే కాబట్టి సుదర్శన్ 70mm మా తాతగారు కట్టించారు. అక్కడ నాకు పాత ఫోటోలు కూడా ఉన్నాయి కదా, అక్కడ కూర్చొని మరీ కట్టారు. యాక్చువల్లీ మా తాతగారు ఆల్సో వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. టి నరసింహులు మా తాతగారి పేరు. ఈ ఏరియా హైదరాబాద్లో ఉండేవాళ్ళు. సుదర్శన్ 70 కట్టిన తర్వాత ఒక 2-3 ఇయర్స్కి సుదర్శన్ 35mm మా నాన్నగారు కట్టించారు. సుదర్శన్ 35 1975లో. అంటే అదొక ప్యాషన్ లాగా మొదలైంది. సినిమా ఒక సగటు మనిషికి ఎంత ఆనందం ఇస్తుందో ఆ రోజుల్లో మా తాతగారు చూశారు. శాంతి థియేటర్కి అక్కడికి వెళ్ళి, దీపక్ థియేటర్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, పాత థియేటర్లు ఉన్నాయి కదండి. సో ఒక సగటు మనిషికి ఆనందం ఎలా ఇస్తుంది, ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఎలా ఉంది అని చూశారు కాబట్టి దే స్టార్టెడ్ దిస్ 1975 సుదర్శన్ 35. సుదర్శన్ 35 వచ్చిన తర్వాత 1981లో దేవి 70mm కట్టారు. అప్పటికి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మా నాన్నగారు డాక్టర్ టి నందగోపాల్, ఎంబీబీఎస్ డాక్టర్ మా నాన్నగారు. బట్ అదే ఈ ప్యాషన్ కంటిన్యూ చేశారు. ఈ హ్యాడ్ అనదర్ ఫార్మసీ లైన్ ఒకటి ఉండే మా నాన్నగారికి. అది చేస్తూ చేస్తూ ఒక థియేటర్ కట్టారు. బట్ హీ వాజ్ మోర్ ఇండస్ట్రియల్. అది కట్టారు, మళ్ళీ ఒక ఫ్యాన్స్ ఫ్యాక్టరీ పెట్టారు. హీ వాజ్ మోర్ ఇండస్ట్రియల్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్ యాక్చువల్లీ. బికాస్ సింపుల్ ఏదైనా టేకప్ చేస్తే దాన్ని పర్ఫెక్షన్ దాకా తీసుకెళ్తారు. సో అది సుదర్శన్ 35లో నేను ఎన్నోసార్లు చూశాను. అంటే ఆ పర్ఫెక్షన్ దాకా తీసుకెళ్ళేదే రిజల్టెడ్ ఇన్ ఎక్సలెంట్ సౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఎక్సలెంట్ లైట్ కానివ్వండి. 1990sలో వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఇంజనీరింగ్ అండ్ ఆల్, అంటే యంగ్స్టర్స్ ఉన్నప్పుడు సంగీత్ థియేటర్లో కానీ ఇంగ్లీష్ సినిమాలు వచ్చేవి, అవి చూసాము. అవి చూసినప్పుడు చాలా డార్క్ ఉండేది, ఎందుకో తెలీదు. సినిమా ఇలా ఉంటుందేమో అనుకునేవాళ్ళం. ఈ రోజుల్లో డిజిటల్ ప్రొజెక్షన్ వచ్చేసింది, ల్యూమన్స్ వచ్చేసాయి, అంతా ఆటోమేటెడ్ అయిపోయింది. దట్స్ వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ స్క్రీన్ ఈజ్ బెనిఫిటెడ్ టుడే బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఆ లైట్ విషయానికి అది చేస్తూ సౌండ్ విషయానికి అన్వేషణ అనే సినిమా వచ్చింది. సింహాసనం ఫస్ట్ 1986లో వచ్చింది, అది గుర్తు నాకు. నటశేఖర కృష్ణ గారు సింహాసనానికి 6 tracks సౌండ్ ట్రాక్ సిస్టమ్ పెట్టారు. 6 tracks సౌండ్ సిస్టమ్. అది ఇండియాలోనే లేకుండే ఎక్కడ కూడా. ఆ 6 track సౌండ్ సిస్టమ్ మన దేవి 70లో పెట్టించి నటశేఖర కృష్ణ గారు కూడా వచ్చారు ఆ రోజు టు యాక్చువల్లీ సీ ద మూవీ. అండ్ 6 track సౌండ్ సిస్టంలో ఆ సాంగ్స్లో ఆకాశంలో ఒక తార ఎక్సెట్రా సాంగ్స్లో ఫైట్ సీన్స్ అని కాదు, బట్ సాంగ్స్లో ఎక్కువ ఫైట్స్ ఆ రోజు ఈ రోజుల్లో ఉన్నట్టు లేకుండే. అందులో అమ్జద్ ఖాన్ గారు కూడా ఉండే ఎక్సెట్రా. సాంగ్స్లలో ఆ సౌండ్ సిస్టమ్ది ఎఫెక్ట్ కనబడ్డది. దేవి 70 1981లో కట్టినప్పుడు ఇట్ వాజ్ హ్యావింగ్ 1500 seats. 1500 seats ఇస్ ద లార్జెస్ట్ థియేటర్ ఇన్ ఏషియా ఆ రోజు. తర్వాత 1600 ఎక్కడన్నా వచ్చిండొచ్చు, కానీ ఆ రోజు నాటికి 1500 వాజ్ ద లార్జెస్ట్ వెన్ వీ లాంచ్డ్. సో మై డాడ్ వాజ్ వెరీ హ్యాపీ. బర్జోర్ మిస్త్రీ గారు అనేసి సౌండ్ ఇంజనీర్ ఫ్రమ్ ముంబై, ఒక 15 విజిట్లు స్పెషల్ రిక్వెస్ట్లు చేసుకుని, ఆయన హైదరాబాద్కి అంత ఈజీగా రారు, బట్ రిక్వెస్ట్ చేసి వీ వాంట్ టు గివ్ అవర్ పీపుల్ ద బెస్ట్ అండ్ అనే ఉద్దేశంతో ఆ ఎక్స్ట్రా ట్రిప్పులు వేసి కన్విన్స్ చేసి ముంబై వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేయించాం. ఆ రిజల్ట్ కనబడ్డది దేవి 70లో లార్జ్ స్క్రీన్లో. దెన్ సబ్సిక్వెంట్లీ సుదర్శన్ 35లో కూడా ఆ వాల్యూమ్ మూవ్ చేయడానికి హైట్ కొంచెం పెంచాం, ఒక 14 feet హైట్లు పెంచాం. సో నౌ సుదర్శన్ 35 అండ్ దేవి 70 ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ సౌండ్. ఎందుకు అంతమందికి అంత పెద్ద ఫీల్ కలుగుతుంది బేసికలీ, దట్ ఈస్ ద రీజన్. సో మా సీనియర్స్ అలా చేస్తూ వచ్చారు అండ్ వీఆర్ కంటిన్యూయింగ్. ఇవాళ కూడా ఎస్వి రంగారావు గారి పిక్చర్లు చూస్తే ఐ సిన్సియర్లీ సీ హిస్ సిన్సియరిటీ ఇన్ యాక్టింగ్.
మహానటి సావిత్రి గారిది కూడా సిన్సియారిటీ ఇన్ యాక్టింగ్. ఆ సిన్సియారిటీ అవుట్ రైట్గా కనబడుతుంది. సో నేను అనుకుంటా మా నాన్నగారు కానీ తాతగారు కానీ అట్లా అనుకున్నారో తెలియదు, కానీ వాళ్ళ సిన్సియారిటీ మాత్రం పెట్టారు, ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అది ఇట్లా రిజల్ట్ అయింది బేసికలీ. సో ఐ కాంట్ ఆన్సర్ వెదర్ మా డాడీ ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాడు, హీఈస్ వర్కింగ్ ఫుల్ టైం, బట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. పాడి పంటలు, మా భూమి, ఇక్కడ సుదర్శన్ 35 ఆడింది. మా భూమి అని తెలంగాణకు సంబంధించిన పిక్చర్ మా భూమి ఇక్కడ సుదర్శన్ 35లో 1 year ఆడింది. దాని తర్వాత కృష్ణంరాజు గారిది కటకటాల రుద్రయ్య, ఎన్టీ రామారావు గారు ఎన్నో సినిమాలు ఆడాయి, బొబ్బిలి పులి వన్ ఆఫ్ ద బిగ్ మూవీస్, దాసరి నారాయణ గారివి, మోహన్ బాబు గారిది గృహప్రవేశం ఇన్ దేవి 70mm. ఆ స్పాన్ చెప్తున్నాను సో దట్ వీల్ జస్ట్ సీ త్రూ దిస్. అండ్ కృష్ణ గారిది సింహాసనం కానివ్వండి, చాలా సినిమాలు వచ్చాయి కృష్ణ గారివి. అండ్ 1990s చుట్టుపక్కల నుంచి ఇంకా నాగార్జున గారి సినిమాలు ఒక 12 దాకా 100 days అయ్యాయి. దేవిలో, సుదర్శన్లో కానివ్వండి, ప్రేమ యుద్ధం కానివ్వండి, శివ గీతాంజలి కానివ్వండి. These are all movies. See, we are only exhibitors. I do understand. Actual content owners are the movie makers. They deserve all the credit. బట్ అంటే నిన్ననే ఒక డిస్కషన్లో పాల్గొన్నప్పుడు వ్యక్తం చేసింది ఏంటంటే, డైరెక్టర్ గారి ఉద్దేశాన్ని కరెక్ట్గా ఆ 1000 మందికి ట్రాన్స్లేట్ చేయగలిగే శక్తి మాకుంది అని మేము చెప్తున్నాం. వెంకటేష్ గారిది క్షణక్షణం కానివ్వండి, కలియుగ పాండవులు కానివ్వండి, అండ్ మెనీ అదర్ మూవీస్, మొన్న F2 కానివ్వండి మొన్నటిదాకా వెంకటేష్ గారిది, అండ్ మెనీ అదర్ స్టార్స్. రంగస్థలం, రామ్ చరణ్ గారి రంగస్థలం, మహేష్ బాబు గారిది అయితే చెప్పనక్కర్లేదు, ఒక 10 సినిమాల దాకా ఇక్కడ సూపర్ హిట్లు అయ్యాయి. సో ఈ స్పాన్ చూస్తుంటే వీ ఫీల్ అ లిటిల్ హ్యాపీ. మన సిటీలో ఉన్న వాళ్ళకి వరల్డ్లో బెస్ట్ ఉన్నది అందజేయడం మన ధర్మం, చేయాలి. అక్కడ బెస్ట్ ఉంటే ఇక్కడ మన వాళ్ళకి అందజేయాలి, అండ్ దట్ టు అట్ ద లోయెస్ట్ కాస్ట్. సీ, వీఆర్ నాట్ గోయింగ్ టు ఛార్జ్ 500 rupees per ticket ఎనీ డేస్. వీఆర్ గోయింగ్ టు బి మా ఏరియా చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియా, ఈ 5 square kilometers రేడియస్లో మన ఎకనామిక్ సిచ్యువేషన్ వాళ్ళకి కూడా బెస్ట్ ఎందుకు ఇవ్వకూడదండి? దట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ అవర్ డిసిప్లిన్ ఆర్ డెడికేషన్ టు ప్రొవైడ్ బెస్ట్. అదే ఇందాక చెప్పినట్టే మా పని మేము చేసుకుంటూ పోతాం విత్ ద మోటివ్ దట్ వీ షుడ్ గివ్ ద బెస్ట్ టు అవర్ పీపుల్. ఇప్పుడు ఏంటండి, మనం ఒక ఫ్యామిలీలో ఒక రిలేషన్లో మన అబ్బాయికి కానీ మన కొడుకు కానీ డాటర్కి కానీ బెస్ట్ ఇవ్వాలని ఎట్లా అనుకుంటామో, ఆ బెస్ట్ అనేది మన ఈ 5 square kilometers ఏరియాలో ఉన్న వాళ్ళు మన వాళ్ళకి బెస్ట్ ఇద్దాము అనే ఉద్దేశంతో అదొక ఫీలింగ్. ఇది మన ఫ్యామిలీ అనే ఫీలింగ్ బేసికలీ. సర్లేరు నీకెవరిది 50 daysది మెమెంటో తీసుకోవడానికి మేము నటశేఖర కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు కూడా ఆయనకు కూడా చెప్పాను నేను సార్కి, పాడి పంటల సినిమా అప్పుడు నటశేఖర కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు వచ్చారు సినిమా చూడడానికి. అండ్ ఎన్ఎస్కే అనొచ్చు మనం, ఎన్ఎస్కే ఈజ్ అ టైటిల్. ఎన్ఎస్కే గారు వాజ్ ఫీలింగ్ హంగ్రీ. మై డాడ్ టోల్డ్ మీ దిస్, వాజ్ ఫీలింగ్ హంగ్రీ ఇట్ సీమ్స్. హీ మెన్షన్ టు మై డాడ్, నందగోపాల్ గారు, లెట్స్ ఈట్ సంథింగ్ అని. అక్కడికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు, మా నాన్నగారు ముగ్గురికి వెళ్ళి తిన్నారు. సో ఇట్స్ అ ప్లెజర్. మీరు అన్నారు కదా దూరం నుంచే చూడడం మనకు లేదన్నప్పుడు, మా నాన్నగారు ఆ రోజుల్లో నటశేఖర కృష్ణ గారు ఎంబడి డిన్నర్ కూడా చేశారు. అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ. సో వీ ఫీల్ వెరీ హ్యాపీ కృష్ణ గారు ఆ ఆపర్చునిటీ ఇచ్చారనేసి. మహేష్ బాబు గారు కూడా ఒక 4-5 సార్లు 7-8 సార్లు వచ్చారు. మొన్న మహర్షికి వచ్చినప్పుడైతే వాళ్ళు చెప్పిన మాట మనం విన్నాము, హీ లైక్స్ దిస్ థియేటర్. వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హెమ్ యాక్చువల్లీ, అండ్ ఆల్ అదర్స్ యాక్చువల్లీ, మెనీ అదర్స్ వీఆర్ గ్రేట్ఫుల్ టు దెమ్ యాక్చువల్లీ టు అక్నాలెడ్జ్ దట్ వీఆర్ హియర్ అండ్ టు కమ్ టు అ థియేటర్. నాగార్జున గారు ఎన్నోసార్లు వచ్చారు, వెంకటేష్ గారు కూడా ఎన్నోసార్లు వచ్చారు. వెంకటేష్ గారు మొన్న F2 కూడా వచ్చారు, ప్లస్ మొన్న వెంకటేష్ గారిది అండ్ నాగ చైతన్య గారిది వెంకీ మామకు కూడా వచ్చారు. అండ్ ఈ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీనెస్ దట్ వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. బాహుబలి అప్పుడు రానా గారు వచ్చారు. అండ్ యా, దే కీప్ కమింగ్. వీఆర్ హ్యాపీ యాక్చువల్లీ, అండ్ వీ హోప్ దట్ దే కీప్ కమింగ్. మహర్షి అప్పుడు మహేష్ బాబు గారు వచ్చారు. మహేష్ బాబు గారు వస్తున్నారు వెడ్నెస్డే నాడు ఈవినింగ్ అనేసి మాకు వార్త వచ్చింది. మాకు రావడంతో ఇంకో చాలామందికి వచ్చేసింది. ఇక్కడ ఒక 3000 మంది జమ అయిపోయారు ఆల్రెడీ. అప్పుడు నాకు పరిచయం ఉన్న ఒక 50-70 మంది వచ్చారు నేనేదో కల్పిస్తాననేసి. కానీ యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటంటే, ఆయనను కలవడం కాదు కదా, ఒక 20-30 మీటర్ల దూరం కూడా లేకపోయాను. అండ్ అంత క్రౌడ్ ఉండే, అండ్ దూరంకి వెళ్ళి అంత సవ్యంగా జరిగితే చాలు అని అనుకున్నాం అంతే. సో ఆ ప్రెషర్ ఉండే. ఆ సిచ్యువేషన్ అయిన తర్వాత మై ఓన్ ఫ్యామిలీ దే గాట్ అప్సెట్ విత్ మీ. వాట్ ఈస్ దిస్ మహేష్ సార్ నీకు కలవలేదేంటి అనేసి. అంటే పర్సనల్ మ్యాటర్ చెప్తున్నాను, బికాజ్ ఈజ్ అ పర్సనల్ ఇంటర్వ్యూ. ఆ రోజు మై సన్ ఆల్సో వాజ్ అప్సెట్ అండ్ హీ ఎక్స్ప్రెస్ టు మీ, డాడ్. ఐ సెడ్ నో డాడ్, నో బ్యాడ్, డాడ్ బ్యాడే ఇప్పుడు అన్న టైప్లో అదేదో సమర్థించుకున్నాను.
చూద్దాం తర్వాత ఎప్పుడన్నా వస్తే కలుద్దాము అనేసి కీప్ ఇట్ ఓపెన్. సో ఆ ప్రెషర్ ఉంటుందండి, కానీ మా చేతిలో ఏముండదండి. సింపుల్ అస్ దట్. మా చేతిలో ఏముండదు. మేము తట్టుకోలేము. వీ గో ఫర్ పోలీస్. ద ట్రూత్ ఈస్ వీ గో ఫర్ పోలీస్ హెల్ప్. వీ గో టు ద సబ్ ఇన్స్పెక్టర్ అండ్ రిక్వెస్ట్ హిమ్, సార్ ఇట్లా ఒక 4 పంపియండి, మాకు అవసరం ఉన్నదనేసి. దాంతోపాటు ఒక 20 మంది బౌన్సర్లను కూడా పెట్టుకుంటాం. సో అవర్ ఓన్లీ రిక్వెస్ట్ వెన్ ద సచ్ స్టార్స్ కమ్ ఇస్ కలనక్కర్లేదు, వాళ్ళు కంఫర్టబుల్గా ఉండడం ఇంపార్టెంట్ మాకు. సో అది చూసుకుంటాం అంతే. డెఫినెట్లీ అంటారు, దే ఆర్ ఆల్ బిగ్ హార్టెడ్ పీపుల్ యాక్చువల్లీ. దే ఆర్ యూస్ టు ఫ్యాన్స్, రైట్? దే ఆర్ ఆల్ బిగ్ హార్టెడ్ పీపుల్. దే ఆర్ ఆల్వేస్ కలుస్తారు, వెళ్ళి కలిస్తే కలుస్తారు. వెంకటేష్ బాబు గారిని ఎన్నోసార్లు కలిసాను. అలా ఎక్కడో కర్మాలా బిహేవ్ చేస్తే ఎక్కడో పుణ్యం చేసుకున్నందుకు ఇక్కడ ఉన్నాము అని అనిపిస్తుంది అండి యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు జాబ్ చేయాల్సిన బాధ్యత కూడా బరువు అనిపిస్తుంది, చేస్తాము. బట్ ఎక్కడో అది ఇక పుణ్యం. రామానాయుడు గారు మా డాడ్ సందర్భంలోనే వచ్చారు ఎన్నోసార్లు. అండ్ నేను రామానాయుడు స్టూడియోస్లో తరచూ కలుస్తుంటాను. చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. సుదర్శన్ 35 గురించి, సుదర్శన్ 70 గురించి మంచి మాట్లాడతాడు యాక్చువల్లీ రామానాయుడు గారు. హీ లైక్స్ ఇట్ యాక్చువల్లీ. ఇంటర్నల్లీ హీ లైక్స్ ఇట్ రామానాయుడు గారు. వెంకటేష్ గారు అదే టైంలో కలుస్తూ ఉంటాము. ఇక్కడ స్టూడియోస్లోనే కలిశాను ఒకసారి, ఇంట్లో కూడా కలిశాను. సురేష్ బాబు గారు ఎంబడి కలిశాను. హీ ఎక్స్ప్రెస్డ్ క్షణక్షణం గురించి మాట్లాడుతుంటాము. బేసికలీ టు ఆల్ దీస్ బిగ్ స్టార్స్ వీఆర్ సంథింగ్ స్మాల్ యాక్చువల్లీ. నేను అందుకే ఎక్కువ కూడా ఏం పెద్దగా మెన్షన్ చేయనండి యాక్చువల్లీ. సుదర్శన్ 35 వాజ్ లాంచ్డ్ బై ఏఎన్ఆర్, రైట్? ఏఎన్ఆర్ గారు ఆ రోజుల్లో కూడా అబ్సల్యూట్ స్టైలిష్. ఐ కెన్ షో హిజ్ డ్రెస్సింగ్ ఇన్ సూట్ అండ్ ఆల్ వచ్చి లాంచ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మై డాడ్ అండ్ మై మామ ఆల్సో, సదానంద్ గారు మా మామగారు, దే వర్ ద యంగ్ గైస్ అలాంగ్ విత్ ఏఎన్ఆర్ గారు. సో మా మామగారు వెళ్ళి ఏఎన్ఆర్ గారిని తీసుకొని వచ్చారు. అండ్ ఇట్ వాజ్ లాంచ్డ్. సో ఏఎన్ఆర్ గారు హ్యాస్ లాంచ్డ్ ఇట్. అండ్ దేవిశ్రీ అంటే చీఫ్ మినిస్టర్ టి అంజయ్ గారు ఉండే 1981లో, ఆయన లాంచ్ చేశారు. అండ్ కృష్ణంరాజు గారి మూవీ ఆడింది, టాక్సీ డ్రైవర్. ఇట్ లాంచ్ విత్ దాట్. సో నాగార్జున గారు కూడా శివ, గీతాంజలి అప్పుడు, ఐ రిమెంబర్ శివ అప్పుడు ఐ వాజ్ ఆల్సో కిడ్, ఇంజనీరింగ్ చేస్తున్నాను అప్పుడు. రామ్ గోపాల్ వర్మ గారు శివ ఒక 3 days తర్వాత రిలీజ్ అవుతుందనగా వచ్చి దేవిశ్రీ టైంలో రిలీజ్ అవుతుందని తెలుసుకొని అన్ని సౌండ్ సిస్టమ్స్ ఈ కొన పర్ఫెక్షనిస్ట్ అన్న టైప్లో చెక్ చేశారు రామ్ గోపాల్ వర్మ గారు, ఆర్జీవి గారు. పర్ఫెక్షనిస్ట్ యాక్చువల్లీ. అందుకే అవుట్పుట్ వచ్చిందండి. ఇఫ్ యూ రిమెంబర్ శివ ఒక లో బేస్ ఫ్రీక్వెన్సీ తోటి బాక్సెస్ గుద్దినప్పుడు అని వచ్చింది కదా. అండ్ హౌ హీ రన్స్ త్రూ ది యాలీ విత్ సమ్ బాడీ కెమెరా అండ్ రన్స్ త్రూ ఆ బస్ చేజ్ దాకా వెళ్తాడు, నాగార్జున అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోతాడు ఎక్సెట్రా. అవన్నీ కూడా ఐ మీన్ దట్స్ వాట్ అదైతే సినిమా విషయం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఒక 3 days ముందు ట్యూనింగ్ చేసి మరి ఈ హెల్ప్డ్ అస్ యాక్చువల్లీ. ఆర్జీవి గారు హెల్ప్డ్ థియేటర్ దేవిశ్రీ ఎంటర్టైన్మెంట్ టు ఫైన్ ట్యూన్ ద సౌండ్స్ అండ్ ఇట్ ran 100 days. సో వీ యాక్చువల్లీ సల్యూట్ టు హిమ్. అంటే అది ఎక్కడ ఆయన చెప్పరు, కానీ జరిగింది ఇది. కొంచెం ఎక్సలెంట్ పీపుల్ అలా వెళ్తూ ఉంటేనే అన్నీ మంచి జరిగిపోతాయి అంటారు చూడండి, ఎట్లా చెప్పను. సో టు అస్ ఆర్జీవి దేవిశ్రీ టైంకి అలా ఒక టచ్ ఇచ్చాడు. దేవిశ్రీ టైంది సూపర్ పికప్ అయింది సౌండ్ విషయంలో. నాగార్జున గారు దాని తర్వాత గీతాంజలికి వచ్చారు, ఎన్నోసార్లు వచ్చారు. హీ ఎక్స్ప్రెస్డ్ ఆల్సో దేవిశ్రీ టైమ్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ థియేటర్స్ అనేసి. సుదర్శన్ 35 ఫొటోస్ చూసి చెప్పగలిగిందే నేను అప్పుడు నాకు 5 ఏళ్ళు, ఇది 11 ఏళ్ళు. సో చెప్పేది ఏం లేదు, ఫొటోస్ చూసి ఐ కెన్ ఇమాజిన్ వాట్ ద సినారియో మస్ట్ హ్యావ్ బీన్, అంతే. సో ఈ రెండు ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ తీసుకెళ్తున్నాం అంతేనండి. మొన్న రీసెంట్గా మహేష్ బాబు గారి పిక్చరు సర్లేరు నీకెవరు అరౌండ్ 48 to 52 daysలో 1 lakh ఆడియన్స్ వచ్చిపోయారు. సో ఫిదా సినిమాకి కూడా 1 lakh ఆడియన్స్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చిపోయారు యాక్చువల్లీ. సో వీ ఫీల్ గుడ్ దట్ అవర్ ఏరియా పీపుల్ లైక్ అస్. సో దట్స్ అ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అండ్ ఎవ్రీ టైమ్ వీ ట్రై టు మేక్ ష్యూర్ దట్ స్టాండర్డ్స్ ఆర్ మెట్, అంతే. అంటే నేను చెప్పాను కదా, ఇందులో యాక్చువల్ కంటెంట్ ఈస్ కింగ్, ఎగ్జిబిటర్ ఈజ్ ఓన్లీ అన్ ఎగ్జిబిటర్. బట్ ప్రొడ్యూసర్ కన్నా ముందు డైరెక్టర్ యొక్క ఉద్దేశాన్ని అల్టిమేట్లీ డైరెక్టర్ గారు, ఆడియన్స్, మిగతా వాళ్ళందరం మధ్యవర్తులమే. అది ఎంత క్లీన్గా ట్రాన్స్లేట్ చేయగలిగితే అంత మంచిది అనేసి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. మొన్న స్మార్ట్ శంకర్ వచ్చిందండి, పూరి జగన్నాథ్ గారి ఎక్సలెంట్ మూవీ అది. పోకిరి, అఫ్ కోర్స్ దే ఆర్ మెనీ మూవీస్, పూరి గారి ఎవ్రీ మూవీ ఈజ్ ఎక్సలెంట్ మూవీ. అండ్ మొన్న స్మార్ట్ శంకర్లో ఐ విల్ టెల్ యూ బికాస్ దీస్ ఆర్ థింగ్స్ విచ్ వి సీ. నేను ఇక్కడ కూర్చొని ఆల్మోస్ట్ 20 years అయిందండి, 15 years అయింది. ప్రతి సినిమా ఒక 20-30 సార్లు 50 సార్లు అయినా చూస్తాను, ఎందుకంటే పక్కనే ఆడుతుంటుంది ఆ సౌండ్, ఆ పర్టికులర్ సీన్ ఇలా ఉండాలి అన్నప్పుడు ఐ హ్యావ్ టు గో మేక్ ష్యూర్ అండ్ సమ్ టైమ్స్ కీప్ అ చెక్. సో
ఇన్సిడెంటల్లీ ఐ విల్ బి సీయింగ్ 20-30 టైమ్స్ ఈచ్ మూవీ. సో గీతాంజలిలో ఒక కుర్చీ లాగితే గీతాంజలి అని అంటే కుర్చీలో లాగితే ఆ సౌండ్ కూడా మేము చిన్నప్పుడు అనుకునేవాళ్ళం, కీక్ అని ఆ సౌండ్ వచ్చేది. సో ఆ లెక్కన స్మార్ట్ శంకర్కి ఇస్మాడే అనే ఒక సాంగ్ ఉందండి. ఆ సాంగ్ ఎండ్లో టైటిల్స్ పడేటప్పుడు వేస్తారు. ఆడియన్స్ 1000 మందిలో 600 మంది అట్లా ఉండిపోయారండి. ఆ సాంగ్ సినిమా బ్లాంక్ అయ్యేదాకా. టైటిల్స్ 6 minutes. నేను మొన్ననే మా ప్రొజెక్టర్ క్యాబిన్ వాళ్ళతో మాట్లాడాను ఇదే మాట. 6 minutes దాకా టైటిల్స్ పడతా ఉంటాయి, సాంగ్ నడుస్తుంటుంది పక్కన. దే జస్ట్ ఆడియన్స్ 1000 మంది ఉంటే 600 మంది అలా నిల్చుంటే, అంటే కంటెంట్ పవర్ అది. అది అంత పవర్ ఉన్న డైరెక్టర్లు, అంటే అంత రిక్వైర్మెంట్ ఉన్న ఆడియన్స్కి ఆ పవర్ అందజేసిన వాళ్ళు ముందుకెళ్తారు. సో వీ ఫీల్ హ్యాపీ దట్ వీఆర్ ట్రాన్స్లేటింగ్ ది ఐడియా ఆఫ్ ద డైరెక్టర్ అంటిల్ ద ఆడియన్స్. అభిమాన సంఘాలంటే డెఫినెట్లీ వీ వెల్కమ్ దెమ్. యాక్చువల్లీ మన కంటెంట్ ఇస్ కింగ్ లాగా అభిమానులు ఆర్ దేవుళ్ళు. యాక్చువల్లీ కంటెంట్ ఇస్ కింగ్, అభిమానులు ఆర్ దేవుళ్ళు. యాక్చువల్లీ వాళ్ళు అభిమానించినందుకే మా సంస్థ ఇలా ఉంది, మాకు మా ఇంటికి ఫుడ్ వస్తుంది యాక్చువల్లీ, మాతో పాటు మా స్టాఫ్ అందరికీ. సో వీ రెస్పెక్ట్ దెమ్ అ లాట్. అది మెయింటైన్ చేసినప్పుడు అందరూ మనాలే. ఇక్కడ ఒక 1000 మంది, అవర్ థియేటర్ కెపాసిటీస్ 1400, ఒక 6000 మంది ఉంటారు ఆ ఏరియా చుట్టుపక్కల. ఎవ్రీబడి కీప్స్ వాంటింగ్ టు గో ఇన్ సైడ్, వీ హ్యావ్ టు స్టాప్ దెమ్. అయినా ఒక 500 మంది లోపలికి వెళ్ళిపోతారు. ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది మార్నింగ్ షో అప్పుడు కానీ, మ్యాట్నీ షో అప్పుడు కానీ. కెమెరాలు పట్టుకొని 20 మంది జర్నలిస్టులు వస్తారు. మన డబుల్ ఎడ్జ్డ్, వీ ఫీల్ హ్యాపీ, బట్ అగైన్ కెమెరా బట్టి షూట్ చేయొద్దనేసి అక్కడ ఆపడం మొదలు పెడతాము. సో అక్కడ హ్యాపీగా ఉందనేసి ఒక థమ్స్అప్ దాక్కుంటూ హ్యాపీగా ఫీల్ కాము, ఒక బాధ్యత కూడా ఉంటుంది ఆ రోజు. సో ఇట్స్ అ మిక్స్చర్. ఒక 5 నిమిషాలు అది హ్యాపీనెస్ ఫీల్ ఉంటుంది. సరే ఆ కట్అవుట్ అంత పెద్దగా ఉంది, అది ఒక 3-4 days ముందే కట్టేస్తారు. ఆ కట్అవుట్ సేఫ్గా ఉందా అది చూసుకోవడం, దాని కొరకు స్టీల్ ఎన్విరాన్మెంట్ పెట్టించాం. సో అవర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆల్సో హెల్ప్ అస్ అ లాట్. మాకు డిస్ట్రిబ్యూటర్స్ వెంకటేశ్వర ఫిలిమ్స్ నుంచి కానివ్వండి, ఏషియన్ ఫిలిమ్స్ కానివ్వండి, దే హెల్ప్ అస్ అ లాట్ అండ్ దే లైక్ అస్ అ లాట్ యాక్చువల్లీ. నాగార్జున గారి దండ ఫోటోకి కటౌట్కి ఇంత దండ అయితే నెక్స్ట్ వెంకటేష్ గారికి ఇంత వేయాలి, చిరంజీవి గారికి సైరాకి ఇంత వేయాల్సిందే అనేసి అదో పోటీ నడుస్తుంటుంది. హెల్దీ కాంపిటీషన్. వై నాట్ నెవర్ అన్హెల్దీ కాకుండా చూసుకునే బాధ్యత మాది. అంటే కటౌట్ పడిపోయేంత దొడ్డుగా అయితే చేయలేరు కదా. సో సైరా నరసింహారెడ్డికి వాజ్ ఐ థింక్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ దండలు. ఎందుకంటే చిరంజీవి గారు ఈజ్ అవర్ బాస్, బిగ్ బాస్, అండ్ హీ వాజ్ కమింగ్ బ్యాక్. అండ్ అప్పటికే బ్యాక్ వచ్చేసారు. కానీ సైరా వాజ్ అ బిగ్ మూవీ అండ్ ఇట్ డిడ్ సో వెల్. డైరెక్టర్ గారు కూడా వచ్చి చూసిపోయారు ఇక్కడికి, సురేందర్ రెడ్డి గారు. అండ్ అంతవరకే మా ప్రమేయం. బట్ ఐఎమ్ షూర్ ఐ కెన్ గేజ్ వాళ్ళకి అది ఒక పండుగ, ఒక హాఫ్ డే 1 day పండుగ. ఇప్పుడు మహేష్ బాబు గారిది కటౌట్ ఉందండి, దానికి నాకు గుర్తు ఒక 10 రోజుల ముందు కటౌట్ పెట్టాం, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కటౌట్స్. దానికన్నా ముందు సైరా ఉండే, ఇప్పుడు మహేష్ బాబు గారిది సర్లేరు ఉన్నది, సేమ్ కేటగిరీ. అంటే ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్, అది మరి పాలాభిషేకం ఎందుకు పుట్టిందో నాకు తెలీదు. చూస్తాం రజనీకాంత్ గారిది కూడా చూస్తుంటాము మనం మీడియాలో, అది ఎందుకు పుట్టిందో తెలీదు. ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ వీ ట్రీట్ యూ అట్మోస్ట్. అవుట్ రైట్గా అదే గెలుస్తుంది. ఫ్రూట్స్ ఇవ్వడం, సేవ చేయడం, బ్లడ్ డొనేట్ చేయడం ఇది ఎక్సలెంట్. అవుట్ రైట్ చిరంజీవి గారి టీం అంతా ఎప్పుడు అదే చేస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ హిస్ బ్లడ్ బ్యాంక్ టచ్. దట్ ఈస్ ఎక్సలెంట్. అవుట్ రైట్ అదే గెలుస్తుంది. ఒక 10% ఇది కూడా ఉండాలి. 1998లో సినిమా టికెట్ బయింగ్ మెకానిజంలో అసలు ఏం సిస్టమ్స్ లేకుండే. పీపుల్ వుడ్ కమ్, మార్నింగ్ షోకి వస్తే టికెట్ దొరకకపోతే సెకండ్ షో మ్యాట్నీ షో వరకు కూడా ఉండాల్సి వస్తుండే. అయితే థియేటర్ సిస్టమ్ ఎట్లుండే అంటే అడ్వాన్స్ టికెట్లు, షో టైం టికెట్లు ఆర్ గవర్న్డ్ బై ద కమిషనర్ ఆఫ్ పోలీస్. అంటే మ్యాట్నీది 2 o'clock షోకి 1 o'clock స్టార్ట్ చేయాలి, దానికన్నా ముందు ఇచ్చేయద్దు. సింపుల్. సో మార్నింగ్ షో టికెట్ దొరకనోడు మళ్ళీ 1 దాకా అట్టనే లైన్లో నిల్చోవాల్సిందే. లేదు నేను ఇంటికి పోయి వస్తా అంటే మళ్ళీ లైన్ పెద్దగా అవుతుంది కదా. సో మ్యాట్నీ వరకు కూడా ఉండాల్సిందే. మ్యాట్నీకి బై ఛాన్స్ దొరకకపోతే ఈవినింగ్ 5కి మళ్ళీ టికెట్లు ఇష్యూ చేయాలి. ఎందుకంటే టికెట్ టైమింగ్స్ ఇష్యూయింగ్ టికెట్ టైమింగ్స్ ఆర్ గవర్న్డ్ బై ద కమిషనర్ ఆఫ్ పోలీస్. కొన్ని లైసెన్సింగ్ కండిషన్స్ ఉండే ఆ రోజుల్లో. సో ఇది చాలా బాధాకరం ఉండే ఆడియన్స్కి. వేరే గత్యంతరం లేక, అవెన్యూస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేక సినిమా ఆడియన్స్ చూసింది సినిమా, నో డౌట్, అండ్ దే హ్యావ్ లైక్డ్ ఇట్, నో కంప్లైంట్స్. అందులో మజా తీసుకున్నారు ఆడియన్స్. ఆ లైన్లలో మజాలు చేసుకునేది మనం ఇందాక మాట్లాడినట్టు చేసుకున్నారు. కాకపోతే అంటే ఇట్ వాజ్ అ హాలిడే బేసికలీ. టికెట్లు దొరికితే అదొక సాధించుకున్నట్టు. ఆ రోజు నాకు అనిపించింది ఒక సింపుల్ సిస్టమ్ డెవలప్ చేద్దాము, ఆడియన్స్కి ఈజీ చేద్దాము. రేపటికి ఎవరైనా సినిమా టికెట్లు చూడదలుచుకుంటే వై షుడ్ దే నాట్ డూ ఇట్?
ఇప్పుడు ఆ రోజుల్లో ఎయిర్ ట్రావెల్ అట్లనే ఉండే. నేను 29th జూన్ నాడు పోదలుచుకుంటా అంటే టికెట్ కొనగలగాలి. 29 జూన్ నాడు ఎయిర్పోర్ట్కి పోయి దొరుకుతాయి లేదు చూడేసి లేదుకునే కదా. సో వీ హ్యాడ్ టు చేంజ్ దిస్. సో ఆ రోజు నేను 1998లో దివాళీ నాడు లాంచ్ చేశాను. దివాళీ 1998 నాడు డెక్కన్ క్రానికల్ పేజ్లో నా మొదటి పేజ్లో నా ఆర్టికల్ ఉంటుంది. దట్ ఈస్ స్టాండింగ్ ప్రూఫ్ ఆఫ్ దాట్. సో ఈజీ మూవీస్ అప్పుడు ఇంటర్నెట్ లేకుండే, టెలిఫోన్ లైన్లు ఉండే, సెల్ ఫోన్ కూడా లేకుండే, టెలిఫోన్ లైన్లు ఉండే. సో వాట్ ఆల్ ఒక కస్టమర్ చేయాల్సింది ఏముంది అంటే తన ఇంటి నుంచి టెలిఫోన్ చేస్తే మాకు సరిపోతుంది. అది ఎట్లా మన దగ్గర ఏదో టెలిబుకింగ్ కాదు. మళ్ళీ మేము ఒక IVRS సిస్టమ్ పెట్టినాం, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. ఆ రోజు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే కాబట్టి, మీరు ఇందాక అన్నారు కదా ఇంజనీరింగ్ పట్టభద్రుని కాబట్టి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ USలో చేసి వచ్చాను. IVRS మీద నాకు కొంచెం ఎక్స్పర్టీస్ ఉండే. సో ఒక 120, 180 లైన్ IVRS అంటే మొదట్లో 30 ఉండే, తర్వాత 180 లైన్స్ దాకా కూడా పెట్టాం 1 year లోపల, 2 years లోపలనే. పీపుల్ వుడ్ కాల్, నంబర్ ఆల్సో వాస్ 27654321. సో ఆ నెంబర్కి పబ్లిక్ ఫోన్ చేసేది, కావాల్సిన థియేటర్ సెలెక్ట్ చేసుకునేది. అంటే మా థియేటర్తో మొదలుపెట్టి మళ్ళీ 4 థియేటర్లు, శ్రీరమణ థియేటర్ మా ఫ్రెండ్ గారే, మా సీనియర్ గారు శ్రీరమణారెడ్డి గారు చాలా ఫ్రెండ్లీ, అంటే ఆడియన్స్కి మంచి చేద్దాము అనే ఆలోచన కలిగిన వాళ్ళు. సో ఎస్, ఆడియన్స్కి ఈజీ అవుతుంది, నా థియేటర్ కూడా కలిపినలా అనేసి నంబర్ 3rd, నంబర్ 4th థియేటర్ వాజ్ శ్రీరమణ థియేటర్. తర్వాత ఆయన ప్రమేయంతో ఇండస్ట్రీలో ఇంకా కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటూ ఒక 20 థియేటర్ల దాకా చేశాము. సో ఒక ఫోన్ నెంబర్ మీద ఆ 20 థియేటర్లు టికెట్ బుకింగ్ అయిపోయేది. సో టికెట్ బుకింగ్ అయిపోయేది కానీ పేమెంట్ కాకపోయేది, ఎందుకంటే పేమెంట్ మెకానిజం లేదు, క్రెడిట్ కార్డులు లేవు, ఆన్లైన్ ఫోన్ పేమెంట్లు లేవు, ఏది మన వాలెట్లు లేవు, ఏం లేవు, UPI లేవు, ఏం లేవు. ఇవాళ ఎంత దూరం వచ్చేసినాం. ఇవాళ 1 లక్ష రూపాయలు ఫోన్ మీద ఇట్లా క్లిక్ కొడితే మా బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ వెళ్ళిపోతున్నాం కదా. ఆ రోజు ₹1 కూడా వచ్చేది కాదు. సో నా ఆ రోజు ఫిర్బీ రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో వీ హ్యాడ్ టు డివైజ్ మెకానిజమ్స్. అంటే మరి ఎట్లనో అట్లా టికెట్ అందజేయాలి. సరే, ప్రీపెయిడ్, మీరు టికెట్ డబ్బులు మొదలే కట్టేయండి, మీ అకౌంట్లో ఉంటాయి, మీ ID నెంబర్లో ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. ఆ అకౌంట్ ముట్టేది లేదు. ఆ అకౌంట్ ఏళ్ళ తరబడి పబ్లిక్ వాడారు కూడా. ఒక స్టేజ్లో 1,00,000 మంది దాకా కూడా ఉన్నారు ఆడియన్స్ హైదరాబాద్లో, అంటే కస్టమర్లు హూ హ్యావ్ యూజ్డ్ అవర్ సిస్టమ్. కస్టమరు వాళ్ళు ఇట్లా ఫోన్ చేసేది, కావాల్సిన థియేటర్ సెలెక్ట్ చేసుకునేది IVR. ఒక స్టేజ్లో 180 లైన్లు ఉండేనండి. ఒక హైయెస్ట్ పీక్లో నేను చెప్తాను, మేము 32,000 కాల్స్ తీసుకున్నాం ఒక రోజు. అంటే మేము కాదు, సిస్టమ్, మా 180 లైన్ల సిస్టమ్ 32,000 ఫోన్ కాళ్ళు తీసుకున్నది. నేను టాటా టెలి సర్వీసెస్ అండ్ BSNLకి వెళితే అక్కడ ఇంకో 50,000 కాళ్ళు టర్మినేట్ అయిపోయాయి. అంటే ఎంగేజ్, ఈ లైన్ బిజీ ఉంటే, ఆ రూట్ మొత్తం బిజీ ఉంటే రిటర్న్ వెళ్ళిపోతుంది చూడండి అక్కడ నుంచి. ఇంకో 50,000 చుట్టుపక్కల కాళ్ళు, అంటే ఒక 80,000 కాళ్ళ దాకా ఒక రోజు నాడు మాకు వచ్చినాయి. అది ఆ రోజు డిమాండ్. మేము ప్రాబ్లీ అరౌండ్ 2002, 2003, 98 నుంచి మొదలు పెడితే 2002. దెన్ ఇది అర్థం చేసుకొని, సరే ఇప్పుడు అందరూ అయినా రిక్వైర్మెంట్ ఇంత ఉంది కదా అనేసి టికెట్ సెల్లింగ్ అవుట్లెట్స్ మొదలుపెట్టాం. అంటే ఇంటర్నెట్ కఫేలు అప్పటికి వచ్చేసాయి. 2002, 2003 ఇంటర్నెట్ కఫేలు మన చుట్టుపక్కల ఇవాళ గాయపైపోయినాయి కానీ మన ఫోన్లోకి వచ్చేసినాయి. ఇంటర్నెట్ కఫేలు ఉండే. సో 800 అవుట్లెట్స్, టికెట్ సెల్లింగ్ అవుట్లెట్స్ టైప్ చేస్తూ సిటీ మొత్తంలో 800 అవుట్లెట్స్ టైప్ చేసాం. అంటే ఒక సగటు కస్టమర్ తన ఇంటి పక్కన ఉన్న ఇంటర్నెట్ కఫేకి పోయి, ఏమండి నాకు ఎల్లుండి ఆ సినిమా టికెట్లు కావాలండి అంటే, ఆయన తన కంప్యూటర్లో చూసి పైసలు తీసేసుకొని ఆయన ప్రీపెయిడ్ అకౌంట్ నుంచి కట్ అయిపోయేది, ఈయన పైసలు తీసుకునేది, ఒక ₹3 ఎక్కువ తీసుకునేది. ఇక్కడ అట్లా లక్షల టికెట్లు అమ్మినామండి. వి సోల్డ్ అరౌండ్ 4 lakh టికెట్స్ ఆల్సో పర్ మంత్ ఇన్ దోస్ డేస్, ఓన్లీ ఇన్ హైదరాబాద్. మేము స్కేలప్ చేయలేకపోయినాం, ఎందుకంటే థియేటర్లో కనెక్టివిటీ VSAT, HCL VSAT ద్వారా కూడా కనెక్ట్ పెట్టినాం. ఒక 70 థియేటర్ల దాకా VSAT కనెక్టివిటీ పెట్టినాం. సో ఇంటర్నెట్ వచ్చేసి, సెల్యులర్ ఇంటర్నెట్ వచ్చేసి ఇవన్నీ అవసరం లేకుండా అయిపోయింది. దెన్ వెబ్సైట్స్ వచ్చాయి, మొబైల్ యాప్స్ వచ్చాయి. తప్పకుండా ఇక్కడ ఎన్ శంకర్ గారి గురించి కూడా మాట్లాడాలి, అండ్ TRS అధినేత KCR గారి గురించి కూడా. మాకు చాలా ప్రౌడ్ అనిపించింది ఆ రోజు, చాలా మంచిగా అనిపించింది. ఎన్ శంకర్ గారు అప్పటికే జయం మనదేరా సినిమా తీశారు. దట్ వాజ్ ఎక్సలెంట్. అంటే ఎన్ శంకర్ గారి దగ్గర ఆ టచ్ ఉంది, అణచివేయబడ్డ ప్రజలకి ఎట్లా న్యాయం జరగాలి అనేది ఆ టచ్ ఉంది. సో అదే నేపథ్యంలో జై బోలో తెలంగాణ కూడా వచ్చింది. హీస్ డన్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ దాని కొరకు. అదంతా మూవీలో కనబడ్డది. అయితే ఆ మూవీ వచ్చినాడు 2011లో. ఆ మూవీ వచ్చినాడు మొత్తం TRS పార్టీ వర్కింగ్ క్యాడర్ అంతా ఇక్కడ ఉండే. బేసికలీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మేము తెలంగాణ వాళ్ళమే, హైదరాబాద్ వాళ్ళమే యాక్చువల్లీ. KCR గారు ఖుద్ కూడా వచ్చారు, మధ్యలో థియేటర్ మధ్యలో కూర్చున్నారు. ఐ వెంట్ అండ్ గేవ్ హిమ్ బాటిల్ ఆఫ్ వాటర్. అయితే అక్కడ మూమెంట్ థియేటర్ అని కాదు కానీ ద కంటెంట్, జై బోలో తెలంగాణ కంటెంట్, ఇట్ మూవ్డ్ అస్ ఆల్ ఆఫ్ అస్. హౌ
థింగ్స్ వర్ హ్యాపెనింగ్ అండ్ వాట్ షుడ్ హ్యాపెన్ ఎక్సెట్రా. అది ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మూమెంట్. తర్వాత రాష్ట్రం కూడా వచ్చింది అండ్ అవర్ గవర్నమెంట్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో దట్ వాజ్ జై బోలో తెలంగాణ 100 days నడిచింది మన దగ్గర అండ్ ఇట్ ర్యాన్ వెరీ వెల్. అండ్ అదే ఇందాక నేను చెప్పినట్టు ఆ దర్శకుడు ఉద్దేశించిన పాయింట్స్ అన్నీ లాస్ట్ ఆడియన్స్ దాకా తీసుకెళ్లేటందుకు మా ప్రయత్నము. సో వీ ఫెల్ట్ హ్యాపీ ఆల్సో ఫర్ జై బోలో తెలంగాణ. వీ ఫెల్ట్ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు షో ఇట్ టు అవర్ ఆడియన్స్ అనేసి. సో అవర్ ఆడియన్స్ అంటే తెలంగాణ ఆడియన్స్ కాదు, తెలుగు ఆడియన్స్. ఎవ్రీబడి సా దట్. మేము చూసినాం కదా, ఎవ్రీబడి సా ఇట్. ఇక్కడ థియేటర్లలో ఎవ్రీబడి సా ఇట్. కేసీఆర్ గారు ఒక స్మైల్లోనే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ స్మైల్ మాకు ఇచ్చారు. వెన్ ఐ షుక్ హ్యాండ్స్ విత్ హిమ్ అండ్ ఆ స్మైల్ ఇచ్చారు అండ్ హీ వాజ్ హ్యాపీ బికాస్ ఆ మూమెంట్ కంటెంట్ మూమెంట్, థియేటర్ మూమెంట్ కాదు, అది కంటెంట్ మూమెంట్. మాకేమో ఇక మా దేవుడు ఇటు వచ్చిండు అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడైతే ఇంకా హ్యాపీ అయింది, సీఎం గారు అయ్యిండ్రు కాబట్టి ఆ ఫీలింగ్ ఉండేనండి మా అందరికీ. సో కేసీఆర్ గారు ఒక షేక్ హ్యాండ్స్, ఒక స్మైల్తో అంతా చెప్పేశారు. ఇన్ఫ్యాక్ట్ మన సీఎం గారు ఏదైతే ప్రాధాన్యత రైతులకు ఇస్తున్నారో ఆ ప్రాధాన్యత సగటు మనిషికి ఎందుకు ఇస్తున్నాడు అని తెలియట్లేదు బేసికలీ, కానీ తెలిసి వస్తుంది. మహర్షి సినిమాలో కూడా రైతు అనేవాడు ఎంత ఇంపార్టెంటో మనం చూసినాం. సినిమా అనేది ఒక మీడియం టు ఎడ్యుకేట్ పీపుల్, రైట్? మహర్షి అనే సినిమాలో ప్రాబ్లీ లక్షల మంది చూసిండొచ్చు రైతు యొక్క ఇంపార్టెన్స్. సీఎం గారు చేయబోయేది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఆయన క్లియర్గా చెప్తున్నారు ఎన్నోసార్లు, ఇన్ని లక్షల ఎకరాలకి సాగు నీరు వస్తుంది అండ్ పంట పండుతుంది. ఇన్ఫ్యాక్ట్ 2 days ago ఆల్సో ఒక మెకానిజం ప్రకారం ఎక్కడేం పండించాలో కూడా మీరు డివైజ్ చేసుకోండి అన్న మాట కూడా అన్నారు. అంటే మీరు ఏదో పండించేసి దానికి కొనే రేట్ రాకుండా పరిశాన్ కావద్దు. ఇవాళ మార్కెట్లో డిమాండ్ ఇది ఉంది కాబట్టి మార్క్ఫెడ్ లాంటి సంస్థలు చెప్తాయి అది పండించండి. అది పండించే లాయక్ నేను చేస్తున్న భూమిని సాగునీరు ఇచ్చేసి వాటర్ వచ్చిన తర్వాత ఆ వేరే క్రాప్ కూడా పండే లాయక్ అవుతుంది కదా ఆ భూమి. నేను అనుకుంటున్నా, నాకు లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది, బట్ దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సీ ఫ్రమ్ మన కేసీఆర్ గారు. చాలా విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్ని విషయాలు చాలా మంచిగా అర్థమవుతాయి. సో ఆ సాగు భూమిని ఇలా చేసి అసలు రైతు అనేవాడు ఒక సంపన్నుడు కావాలి అనే ఉద్దేశం ఉన్నది చూడండి, దానికి 100 మార్కులండి. సో ఫాదర్ ఆఫ్ ది స్టేట్ అన్న టైప్లో అయిపోతుంది. ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎట్లా అంటారో ఫాదర్ ఆఫ్ ద స్టేట్ అంటే తెలంగాణ మనకు తెలుసు అగ్రికల్చర్కి నో క్రాస్, దాన్ని టిక్ చేస్తున్నారండి. ఒక క్రాస్ని ఆయన తుడిపి ఇది క్రాస్ కాదు టిక్ చేస్తా అనేసి చేస్తున్నాడు. అది సాధించుకునే శక్తి దేవుడు ఆయన కల్పియాలి. మన సీఎం గారు మన కొరకు చేస్తున్నారు కాబట్టి ఆయన తలుచుకునే అన్నీ ఈజీ చేయాలనేసి మనం అందరం కోరుకోవాలి. ఎందుకంటే ఆయన ఉద్దేశం మన కొరకే. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ అలాంటి వ్యక్తి మా దగ్గరకు వచ్చిపోయాడు కాబట్టి వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఒక ఫిల్మ్ స్టార్ వస్తే ఎంత రద్దీ ఉండేనో దానికి 3 రెట్లు ఉండే ఆ రోజు. ఫోటో దిగే ఛాన్సే లేకుండే. సినిమాలో కొన్ని మూమెంట్లలో అయితే ఒక టాప్ మోస్ట్ స్టార్కి వచ్చిన లెవెల్లోనే నినాదాలు ఉండే జై బోలో తెలంగాణ అనేసి. సో ఆ రోజు మా నాన్నగారు కూడా ఉండే, ఒకటి కేర్ఫుల్గా చూసుకోవాలి, మన టాప్ ఎగిరిపోకుండా చూసుకోవాలి, అదొకటి కీప్ అన్ ఐ అన్న టైప్లో చెప్పారు. అంత సౌండ్ కూడా ఉండే. అంటే నేను మళ్ళీ చెప్తా, కంటెంట్ ఈజ్ కింగ్. ఆ కంటెంట్ సార్ని రాపిచ్చింది, కానీ కంటెంట్ ఉన్నంత మాత్రాన అన్ని చోట్ల కూడా పోరు. కనీసం వీటికి వచ్చిననేసి ఒక సంతృప్తి ఆ మాత్రమన్నా సార్కి, మన సీఎం గారికి కానివ్వండి, ఎన్నో పెద్ద వ్యక్తులకి ఆ మాత్రమన్నా మేము ఎలిజిబుల్ ఉన్నామనేసి ఒక సంతోషం. సినిమా హాళ్ళల్లో నేషనల్ యాంథమ్ ప్లే అవ్వడం చాలా ఎక్సలెంట్ డెసిషన్. అది ఎలా వచ్చిందనేది ఐఎమ్ నాట్ వెరీ వెల్ అవేర్, బట్ మై ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ టెలింగ్ దట్ చూస్తూ స్కూళ్ళల్లో ఉండే ప్రేయర్స్ కూడా తగ్గుతూ ఉన్నాయి. వీ ఆల్ షుడ్ ఆనర్ ఇట్. ఆ పర్టికులర్ అబ్జర్వేషన్ చేస్తూ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ దిస్ డెసిషన్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దాట్ సినిమా థియేటర్లో ఇది ఫోర్స్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రతి మూవీ చూసినప్పుడల్లా మేము చూస్తుంటాను కదా, యాజ్ అ క్యాబిన్ ఆపరేటర్ అండ్ నేను కూడా కూర్చొని చూస్తుంటాం కదా, ఆల్ ఆఫ్ అస్ స్టాండప్ అండ్ ఆల్మోస్ట్ ఒక 20% సెల్యూట్ కూడా చేస్తారు. అండ్ మేమేమో స్టాండ్ ఇట్లా అటెన్షన్ ఒక జవాన్ లెక్క నిల్చుంటాము. దట్స్ అన్ ఆపర్చునిటీ యాక్చువల్లీ టు ఎక్స్ప్రెస్ అవర్ liking to our country, our promise to our country. So we express that in a different fashion. అది ఒక మంచి డెసిషన్. వీఆర్ వెరీ హ్యాపీ. నేషనల్ యాంథమ్ మా థియేటర్లో ప్లే చేయి అనేసి మాకు ఒక ఘనత మాకు దక్కింది యాక్చువల్లీ. ఇక్కడ మన దేశానికి సంబంధించిన
దేశ యూనిటీకి సంబంధించిన యాక్టివిటీ ఇక్కడ జరుగుతుంది అనేసి ఒక చిన్న ప్రైడ్. సో వీ మేక్ ష్యూర్ దట్ ద సౌండ్ ఈజ్ హై అండ్ రియల్లీ గుడ్. ఈ దేశం యొక్క యూనిటీకి సంబంధించింది కాబట్టి, కానీ దేశాన్ని యునైట్ చేసే యాక్టివిటీ మన సినిమా థియేటర్లో ఆడుతుంది కాబట్టి అందరం మేము ఎగ్జిబిటర్స్ వీ ఫీల్ బ్లెస్డ్ యాక్చువల్లీ. అండ్ యాజ్ అ సినిమా థియేటర్ ఓనర్ నేను లోపలికి వచ్చినప్పుడు ఆ 800 మంది ఆ నేషనల్ యాంథమ్కి నిల్చొని కూర్చున్నప్పుడు ఒక 20% మంది బోలో భారత్ మాతాకి జై అని కూడా ఎండ్ చేస్తారు నేషనల్ యాంథమ్కి. అప్పుడు మన కంట్రోల్ లేకుండా జై వచ్చేస్తుంది. ఈ బోలో భారత్ మాతాకి జై అనేది ఇష్టంతో వస్తుంది యాక్చువల్లీ. సో ఇట్స్ అ చిన్న వీఆర్ హ్యాపీ విత్ ద డెసిషన్ దట్ సినిమా థియేటర్లోకి వచ్చినందుకు చాలా లక్కీ. నచ్చిన సినిమాలు అయితే 50 సార్లు కూడా చూసేస్తాం, ఎందుకంటే అది ఒక 50 రోజులు ఆడుతుంది. డైలీ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ లాగా కూడా ఉంది కదా. ఇప్పుడు క్యాబిన్ ఆపరేటర్ ఉన్నాడు, ఆయన సినిమా వేసి చూడాల్సిందే. సో ఒక ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ లాగా ఒక ఓనర్కి కూడా ఉంది. సో మంచిగా ఆడుతుందా లేదా, ఆడియన్స్ కరెక్ట్ సౌండ్ వస్తుందా లేదా, అట్లా చూస్తుందంటేనే మనకు ఆ స్పీకర్ పోయింది, ఈ స్పీకర్ బాగుంది అని తెలుస్తుంది. బేసికలీ అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ ఆర్టీఏ టెస్టింగ్, ఈ స్పీకర్ ఎందుకో ఇట్లున్నది అవన్నీ తెలుస్తాయి. ఆ యాక్టివిటీలో మాకు సినిమా ఒకటి 20 సార్లు 40 సార్లు చూసుడు అలవాటైపోయింది. అండ్ అట్లా డైలాగులు కూడా గుర్తుంటాయి. చిన్న పిల్లలకు కూడా గుర్తున్నట్టే మనకు కూడా గుర్తుంటాయి. బేసికలీ ఇంత సీనియర్ అయినాక కూడా అసలు మెమరీ తగ్గుతుంటుంది కదా, అయినా గుర్తుంటాయి. బేసికలీ నాకు చిన్నప్పుడు గీతాంజలి సినిమాది ఇంతకుముందు చెప్పినట్టు ఆ కుర్చీ సప్పుడు కూడా గుర్తు, కూక్ అని వస్తుంది. ఏది గీతాంజలి వాళ్ళందరూ కూర్చొని ఇట్లా తింటుంటారు, ఆమె కిందికి వెళ్ళిపోయి ఇట్లా అని కూర్చుంటుంది కదా, కుర్చీ సప్పుడు అప్పుడు ఎప్పుడో వస్తుంది, అది గుర్తుంటుంది. ఎందుకంటే మేము ఇక్కడే ఉండేది, మా ఇల్లు పక్కనే ఉండేది. క్రికెట్ ఆడేది ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడుతూ మధ్యలో బౌలింగ్ ఆపి అరే ఇప్పుడు ఆ సీన్ వస్తుంది పదరా అంటే ఒక 6 వచ్చి సినిమా చూసిపోయేది. సో అట్లా యాజ్ కిడ్స్ వీ హ్యావ్ గ్రోన్ అప్ హియర్. అట్లా ఆలోచిస్తే వీఆర్ ఎ రేర్ బ్రీడ్ యాక్చువల్లీ. సినిమా ఆపరేటర్లం కానివ్వండి, ఓనర్లం కానివ్వండి, మేనేజర్లం కానివ్వండి, వీఆర్ ఎ రేర్ బ్రీడ్. ఒక మంచి సినిమాని అన్ని సినిమాలు చూడాల్సి వస్తుంది నో డౌట్. ఇంపాక్ట్ ఉంటే మాత్రం అవన్నీ పనులు వదిలేసి వాపస్ థియేటర్లోకి వస్తాము, చూస్తాము. సో వీఆర్ రేర్ బ్రీడ్ యాక్చువల్లీ. అంటే ఆపరేటర్లు, మేనేజర్లు, ఓనర్లము అంటే థియేటర్లో చూసినవి వీఆర్ రేర్ బ్రీడ్. అంటే ఇది యాక్చువల్లీ రేర్. అంత సగటు కస్టమర్కి ఆ ఛాన్స్ లేదు, ఉండదు కూడా. సగటు ప్రేక్షకుడికి ఉండదు. అన్నిసార్లు చూడరు, ఒక 5 సార్లు చూస్తారు, 10 సార్లు చూస్తారు. నాకు తెలుసు జగదేక వీరుడు అతిలోక సుందరి మా ఫ్రెండ్ కజిన్ ఒక ఆయన ఉండే శ్రీనివాస్ అని, ఆయన అడిగిన ఏం చోటు ఎట్లున్నది సినిమా అంటే హీ గేవ్ మీ రేర్ ఆన్సర్. ఐ టెల్ యూ అన్న, ఇది 1-2 సార్లు చూస్తే అంత మంచిగా అనిపించదు, బట్ 3వ సారి 4వ సారి 5వ సారి మంచిగా అనిపిస్తుంది అన్నాడు. అది జగదేక వీరుడు అతిలోక సుందరి చెప్తున్నా, అది ఏం పౌంచావా ఆన్సర్ అది. అంటే ఎన్నిసార్లు చూస్తామంటే నేను ష్యూర్ గట్టు 10 సార్లు అయితే చూస్తా ఈ సినిమా అన్న టైప్లో అన్నాడు. సో ఒక క్రేజీ పర్సన్ ఫ్యాన్ ఒక 10 times చూస్తుండొచ్చు, బట్ అది దాటేస్తాం మేము ఈజీగా అంటున్నాను. ఫ్యాన్స్ కన్నా పెద్ద ఫ్యాన్స్ మేము, చూస్తాం ప్రతి సినిమా, చూడాల్సిందే. అది నేను అనేది. మా దగ్గర బాహుబలి సుదర్శన్ 35లో వచ్చింది, దేవి 70లో కూడా వచ్చింది. సో ఆల్ ద టైమ్ మాకు ఇద్దరికి ఈ 2 థియేటర్లు ఎట్లా ఉన్నాయి, కంపారిజన్ ఎట్లా ఉంది, ఇక్కడ సౌండ్ ఎట్లున్నది, ఇక్కడ స్క్రీన్ ఎట్లున్నది అనేది కంపేర్ చేసి ఎన్నో మార్కులు రాసుకొని సరి చేసుకున్నాం కూడా, ఒక 2-3 పాయింట్లు కూడా. అంటే ఒక సీన్ అక్కడ ఆ సౌండ్ ఆ హాల్ యొక్క డైనామిక్స్ ప్రకారంగా ఇట్లా అనిపించింది, ఈ హాల్ డైనామిక్స్ ప్రకారంగా ఇట్లా అనిపించింది అనేసి. అయితే 100 సార్లు కాదు కానీ ఒక బాహుబలి నడిచిన 50 రోజులు కూడా ఒక 40 సార్లు అయితే చూసేసినాం.